ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు నాయన. ఈ యూట్యూబ్ పరిచర్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ లేఖన భాగములు ఇందులో మరి విత్తబడేటువంటి దేవుని సన్నిధిని మనము జాగ్రత్తగా ఆలకించి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మీరందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం. ఇప్పటివరకే అందరూ సహకరిస్తున్నందుకు వందనాలు. ఇంకనూ సహకరించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ శుభాలు. మరి లేఖన భాగం చదువుకుందాము. ఆది కాండము 42వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనిపోయిరి. అయినని ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. ప్రార్థన. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, కృపలో జ్ఞాపకం చేసుకొనండి. చదువుబడిన లేఖన భాగము చిన్న రొట్టె నాయన మీ చేతిలో పెట్టుచున్నాను ప్రభువా. మీరు విరిస్తే, మీరు ఆశీర్వదిస్తే వేల మందికి సరిపోతుంది, ఇంకనూ మిగులుతుంది గనుక జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభువా. ఈ పరిచర్యలను జ్ఞాపకం చేసుకొని ఆయన మీరే మా తండ్రి బలపరుస్తూ సహాయం చేస్తూ ఆదరిస్తూ వస్తున్నందుకు వందనాలు. ఈ లేఖన భాగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నిరుత్సాహం కలగకుండానట్లుగా దేవా, ఇదిగో తండ్రి నా నాయన అన్ని విషయములలో ప్రభువా మీరే కృప చూపుతూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం చేయండి. మేము బలపరచబడటానికి, వింటున్న ప్రియపిల్లలు బలపరచబడటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నాన్న మీ అందరికీ శుభమగుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. చూడండి, ధాన్యము ఐగుప్తులో ఉన్నదట. ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. చూడండి, ఐగుప్తు, మరి వీళ్ళు ఇశ్రాయేలు జనాంగము ఆలోచన చేస్తున్నారు, ధాన్యము ఐగుప్తులో ఉన్నది, అక్కడికి వెళ్ళాలి అని. అయితే ఐగుప్తులో ఉండడానికి కారణమేంటి? వీళ్ళ దగ్గర ఉండకపోవడానికి కారణమేంటి? అక్కడ ఐగుప్తు ఆశీర్వదించబడడానికి, ఇక్కడ మరి వీళ్ళున్న ప్రాంతము కనాను ప్రాంతము శాపగ్రస్తముగా ఉండటానికి కారణమేంటి? ఈ విషయములను మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలు ఉన్న చోట ఎప్పుడైనా ఎక్కడైనా ఆశీర్వాదం ఉంటుంది. అయితే అదే దేవుని పిల్లలు దేవునికి విరోధముగా, దేవుని ఆజ్ఞలకు విరోధముగా, దేవుని మాటకు విరోధముగా జీవిస్తే అది చాలా ప్రమాదమునకు, తెగులుకు, కరువుకు, ఇబ్బందులకు, ఇరుకుకు గురి చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం చూసినట్లయితే ఐగుప్తు వెళ్తూ ఉన్నారు వీళ్ళు. దేని కొరకు? ఆహారం కొరకు. వీళ్ళకి ఏం వినబడిందంటే ఐగుప్తులో ఆహారం ఉన్నది అని. లేక ధాన్యం అంటే ఆహారం. ఐగుప్తులో ధాన్యము లేక ఆహారం ఉన్నది అని తెలిసింది. కాబట్టి అక్కడి నుంచి ఆ ధాన్యం ఆహారాన్ని తెచ్చుకోవడానికి వీళ్ళు బయలుదేరుతూ వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి మనము ఈ విషయాలను ధ్యానించుకుందాము. దేవుని దగ్గర మనకు అనేకమైనవి దొరుకుతున్నాయి, కానీ దేవుని దగ్గర నుంచి పొందుకోకపోవడం వలన వేరే వాళ్ళ వైపు చూడాల్సి వస్తూ ఉంది. చూడండి, దేవుడు మనల్ని అప్పిచ్చేవారిగా ఉంచుతానన్నాడు, కానీ మనం అప్పులు తెచ్చుకునేవారిగా అయిపోయాం. మనల్ని దేవుడు తలగా ఉంచుతానన్నాడు, కానీ మనమే తోకగా ఉండిపోయాం. వీటన్నిటికీ కారణము మనకు తెలుసు. మనము ధర్మశాస్త్రము లేని వారం కాదు,
క్రీస్తు ప్రభువుని అంగీకరించని వారమేమీ కాదు, మరి రక్షణ పొందిన వారమే, బాప్తిస్మం పొందిన వారమే, మారు మనసు పొందిన వారమే. అయినప్పటికీ లేనిపోని కరువులు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని బరువులు మన మీద ఎందుకున్నాయి అని ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చూడండి, ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఏమున్నాయట? ఐగుప్తులైనేమో ధాన్యం ఉంది, కానీ వీళ్ళ మధ్య ఏముంది? జారత్వం ఉంటా ఉన్నది. చూడండి, హత్యలు ఉంటా ఉన్నాయి, మరి కోపం ఉంటా ఉన్నది. చాలా భయంకరమైనటువంటి విషయము. జారత్వం ఉన్న ప్రాంతమునకు కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, భయంకరమైనటువంటి నరక పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈవేళ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి తెలుసా? జారత్వములు. చూడండి, కన్యలు దొరకని కాలంలో ఉన్నాం, అర్థమైందా? వెర్జిన్స్ దొరకని కాలంలో ఉన్నామన్నమాట. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఒక్కసారి ఆలోచించుకోండి సమాజమా, ముఖ్యంగా దేవుని పిల్లలకి వర్తమానమని మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఇంకేమున్నాయో చూడండి. జారత్వం ఉన్నది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుంటావు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెడుతున్నాను. జారత్వం జరుగుతూ ఉన్నది, రెండవది బలాత్కారం జరుగుతూ ఉన్నది. అంటే ఎక్కడ చూసినా ఒకరిని ఒకరు బలాత్కరించుకుంటూ ఉన్నారన్నమాట. కుల సంబంధముగా, ధన సంబంధముగా, మరి బలవంతంగా డబ్బులు వసూలు చేసి పనిచేయటం. మన ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, మాట చెబితే కూడా ధనం కోసం ఆశిస్తూ ఉన్నారు అని. మాట సహాయం కూడా ప్రస్తుత కాలానికి లేదు, అంతా బలాత్కారమేనమాట. ఏమండి, దోచుకునేటువంటి పరిస్థితి, బలాత్కారులు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. యోబు గారి గ్రంథంలో 19వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడిన, చదువునానా? యోబు గారి గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యం. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను, కానీ నా మొర్ర అంగీకరింపబడదు. సహాయం నిమిత్తము నిన్ను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకట్లా. నీతిమంతుడైన యోబు గారు నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, కానీ ఆయనకు కూడా ఏం దొరకట్లేదు. ఈ బలాత్కారుల మధ్య జీవించడం వలన న్యాయం దొరకట్లేదు. కనుక అక్కడ కరువు రావడానికి, అక్కడ శోధన రావడానికి, అక్కడ అక్రమములు, అన్యాయములు ఉండటాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి, జారత్వము, రెండవది బలాత్కారం. తర్వాత చూడండి, రాజుల గ్రంథం 2వ గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం. రాజుల గ్రంథం 2వ గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం. యెహోరాము రథము తిప్పి ద్రోహము జరుగుచున్నదని అమజ్యా చెప్తున్నాడు. అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుంది? ద్రోహం. వందనాలు నాన్న. ఏం జరుగుతుంది? ద్రోహాలు జరిగిపోతున్నాయి, బలాత్కారం జరుగుతుంది, జారత్వం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది. ఇలాంటి చోటకు దేవుడు ఏం దీవెన పంపిస్తాడండి? మనుషులు దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ రాకపోవడానికి కారణం ఎక్కడెక్కడో ఉంటుంది.
ముఖ్యంగా అన్యుల మధ్య ఉందంటే పని అది వేరే విషయం. కానీ క్రైస్తవుల మధ్య ఇది కనపడటం, సంఘాలలో ఈ యొక్క జారత్వాలు, బలాత్కారాలు, ద్రోహాలు కనబడటం చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత ఇంకా ఒక మాట చూసుకుందాము. సమూయేలు గారి గ్రంథము, మొదటి గ్రంథము 28వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. ఇంకేం జరుగుతున్నాయో. 28వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు సౌలు అంటున్నాడు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని, అంటే ఏముంది? కర్ణపిశాచాలు అంటే ఏంటి? విగ్రహారాధన, అభిచారములు, మత్తతలు, విమతములు, భయంకరమైనటువంటి పరిస్థితులండి. మార్కు గారి సువార్త 7:21 ప్రకారము మరి చూసినట్లయితే జరుగుతుంది. అలాగనే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 19 వచనము మనం చేసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 19 నుండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటంటే అవి జారత్వాలు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన ఇదన్నమాట. ఈవేళ ఇవన్నీ సమర్థించబడతా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఖండించబడ్డాయి, వాటిని విసర్జించినటువంటి దేవుని పిల్లలు ఇవాళ వాటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం. అందుకనే ఇశ్రాయేలుల మధ్య ఉండవలసిన దీవెన ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఐగుప్తు దేశానికైనా ఎందుకు వెళ్ళింది అంటే ఇశ్రాయేల్ కంటే ఐగుప్తులు మంచోళ్ళ అని కాదు. అక్కడున్నటువంటి అధినేత దేవుని బిడ్డ. ఆమేన్. దేవుని వాక్యమునకు లోబడినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి యవనుడు, దేవునికి లోబడినటువంటి బిడ్డ, దేవుని దర్శనాన్ని గౌరవించినటువంటి బిడ్డ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి బిడ్డ, అపవిత్రత నుండి పారిపోయినటువంటి బిడ్డ. అందుకని దీవెన అక్కడికి వెళ్ళింది. అందుకే అక్కడ సమృద్ధిగా పంట పండేటువంటి ప్రాంతంగా ఉంది. అందుకనే అతను కరువు కాలం కొరకు కరువు వస్తుందేమని దిగులు లేదు అతనికి. ఎందుకనంటే ఐగుప్తు మొత్తానికే కాదు, ఐగుప్తు చుట్టుప్రక్కల ప్రాంతాలందరికీ సరిపడా ధాన్యాన్ని అయినా పోగు చేయగలిగాడు. కారణం ఏంటంటే అలాంటి జ్ఞానము, అలాంటి తెలివి, అలాంటి బుద్ధి, అలాంటి కృపను దేవుడు యోసేపు గారికి అనుగ్రహించాడనమాట. కనుక ఒక్క దేవుని బిడ్డ ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వ మానవాళికి దీవెన ఉంటుంది. ఒక నిజమైన సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ ప్రాంతాలకు దీవెనగా ఉంటుంది. ఒక నిజమైన దేవునిని ఘనపరిచే మందిరం ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుప్రక్కల ప్రాంతం వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఏమున్నది? ఐగుప్తులో ధాన్యం ఉన్నది, కానీ ఇశ్రాయేలు ప్రాంతంలో కరువు తాండవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేసుకు. ఎందుకని? జారత్వం ఉండటం వలన, బలాత్కారం ఉండటం వలన, ద్రోహము జరగటం వలన, చిల్లంగితనము, కర్ణపిశాచి ఇవన్నీ ఆ ప్రాంతములలో మరి ఉండటం వలన. అర్థమైందా? మళ్ళీ ఇంకో మాట చెప్తాను మీకు. యెహోషువ గారి గ్రంథంలో 7వ అధ్యాయానికి రండి ఒకసారి. యెహోషువ గారి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం చదువు నాన్న. 7:21. అందరూ బైబిల్ వాక్యానికి ఎప్పుడు మనం గౌరవం ఎప్పుడు వస్తుందంటే బైబిల్ రిఫరెన్స్ తీయాలి. మనం తీసి చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తాడు, మనతో మాట్లాడతాడు. 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడినవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోనేను. ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి తన గుడారానికి తెచ్చుకున్నారు. ఎంతమంది ఇళ్లలో ఇవాళ అక్రమ సంపాదన ఉంది, అక్రమమైనటువంటి వస్తువులు ఉన్నాయి.
ఏంటంటే లంచం తీసుకున్న డబ్బులతో ఏమేమి వస్తువులు కొన్నారు? ఏమండి, లంచం తీసుకున్న వస్తువులతో ఏసీ కొనుక్కొని పెట్టుకుంటే ఆ చల్లదనం నీకు దీవెన అనుకున్నావా? లంచం తీసుకున్నటువంటి ధనముతో నువ్వు కూలర్ కొనుక్కుంటే అది ఆశీర్వాదం అనుకున్నావా? లంచం తీసుకున్న డబ్బులతో నువ్వు ఫిల్టర్ కొనుక్కుంటే ఆ నీళ్లు తాగితే నీకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నావా? బుద్ధిహీనత అది. అర్థమైందా? నీ కష్టార్జంతో కొనుక్కున్న కుండలో నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగని ఏసీ కొనుక్కోకూడదని కాదు, కూలర్ కొనుక్కోకూడదు, కానీ కష్టార్జితంతో కొనుక్కోవాలి. ఎక్కడ చూసినా లంచగొండితనం, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏమండి, కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లంచం తీసుకొని ఆ లంచాలతో వస్తువులు కొనుక్కున్నటువంటి వారులారా, ఆ ఇల్లులో కరువు ఉంటుంది, ఆ ఇంటిలో వేదన ఉంటుంది, ఆ ఇంటిలో రోగం ఉంటుంది, ఆ ఇంటిలో భయంకరమైనటువంటి తరుగు ఉంటుంది, మెరుగు ఉండదు, దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అర్థమైందా? కనుక ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. అవండి, ఐగుప్తులో ధాన్యం ఉందంట, ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఏముంది? కరువు ఉందంట. ఎంత దుఃఖకరమైన విషయము. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? దేవుడు మనకిచ్చినటువంటి క్రమములు మనం పాటించడానికి ఏమైంది? దేవుని చిత్తం ఏమైపోయింది? మనం ఎందుకు దూరపరుచుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకో. దోపుడు సొమ్ములు ఉంచుకుంటున్నారన్నమాట. దొంగతనము, దోపుడు సొమ్ము ఉంచుకుంటున్నారు గృహాలలో. ఒకసారి ఆలోచన చేసుకుందాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని విషయంలో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకో మాట చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17 మొదటి నుంచి చదువునానా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17 మొదటి నుండి. అందరు తీయండి, అందరు తీసుకోనండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి చదువునానా? పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరల చాటున ఉన్నది. ఎక్కడుంది? తెరల చాటునుంది. ఇవాళ ఒక మాట రాయబడి ఉంటుంది అన్నమాట. దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నారనమాట. కనుక ప్రియమైన పిల్లలారా, ఒకసారి మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, హగ్గై గారి గ్రంథం, హగ్గై గారి గ్రంథం 1:4. ఈ మందిరము పాడైండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? ఇది సమయమా అండి? మన ఇంటిని గురించి అయితే ఎంత జాగ్రత్త తీసుకుంటామో. ఏమండి, మన ఇంట్లో ఉన్న బాత్రూమ్లు ఎంత శుభ్రంగా ఉంటాయో, మన ఇంటి ఉదయం లేవగానే ఎంత శుభ్రం చేసుకుంటాము, అవునా కాదా? కానీ మందిరావరణములను ఎవరు శుభ్రం చేస్తున్నారు? ఎవరు పరిశుద్ధంగా ఉంచుతున్నారు? మందస్సం ఎక్కడుందంట? తెరల చాటునుంది. అంటే దిక్కులేని వాళ్ళు పడేసినట్టుగా పడేసినట్లు ఉందన్నమాట. తెరల చాటునుంది. ఏమండి, మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. మందిరాన్ని గురించి, మందిరంలో ఏదైనా ఒక అడ్డం ఏదైనా ఉందంటే ఇది ఎందుకుంది, ఇక్కడ దీన్ని ఏం చేయాలి అని అడిగే మనిషే కనపట్టలేదన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది దేనికోసము, ఇది ఎందుకు చేయాలి అనే పరిస్థితే లేదు. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా జీవిస్తున్నారు. మందిరం యొక్క క్షేమము, అందుకనే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు అని చెప్పారు. అందుకనే మందిరావరణములను చూడవలెనని ఆశపడుతున్నానన్నాడు. మందిరం విషయమై ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వాళ్ళు చాలా బహుగా దీవించబడతారు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు తప్పించేవాడిని మందిరం విషయంలో.
మందిర ఆవరణాల విషయంలో, మందిర సంబంధమైన సామాగ్రి విషయంలో ఏమండి తప్పించేవాడిని అనమాట. ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు కూడా. అర్థమైందా? చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు గురించి కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకు కరువు, ఎందుకు ఇరుకు, ఎందుకు ఇబ్బంది, ఎందుకు భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే ఏం జరుగుతూ ఉందండి? మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు మనుషులు. ఏదో వస్తే వస్తాం, లేకపోతే లేదు, కాలక్షేపం కొరకు ఆదివారం అంతే. ఆదివారం కూడా అడుగుతారని సేవకుడు అంతే. మనకు ఒక మందిరం ఉంది, అక్కడ మనకు ఒక బాధ్యత ఉంది, అక్కడ మనకు పని ఉంది, అక్కడ మనకు ఒక అవకాశం ఉన్నది, అందులో జరిగే ప్రార్థనలు ఉన్నాయి. వీటన్నిటి విషయం మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన పిల్లలారా, ధాన్యం ఎక్కడుండాలి? దేవుని పిల్లల మధ్య ఉండాలి సమృద్ధి అనేది. కానీ ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఎందుకనంటే అతను కూడా దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డ కనుక యోసేపు గారు ఎక్కడ దేవుని నమ్మిన పిల్లలు ఉంటారో వీటికి దూరంగా, జారత్వానికి దూరంగా ఉన్నాడు, బలాత్కారానికి దూరంగా ఉన్నాడు, తర్వాత ద్రోహానికి దూరంగా ఉన్నాడు, తర్వాత కర్ణపిశాచి సంబంధంగా దూరంగా ఉన్నాడు, దోపుడు సొమ్ముకు దూరంగా ఉన్నాడు, తర్వాత దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటికి దూరంగా ఉన్నాడు, దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. అర్థమైందా? అందువలన మరి ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో అక్కడికి ఏమైపోద్ది? దేవుని సన్నిధి, దేవుడిచ్చేటువంటి దీవెనలు, దేవుని వాగ్దానాలు షిఫ్ట్ అయిపోతాయి. అది ఒక్కడి కోసమైనా షిఫ్ట్ అవుతాయి, సంఘం కోసమైనా షిఫ్ట్ అయిపోతాయి. అర్థమైంది? పిల్లలైనా పెద్దలైనా ఎవరైతే దేవునికి లోబడే వాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి దేవుడు షిఫ్ట్ చేసేస్తాడు. అర్థమైంది? ఈరోజు లేఖన భాగము ఏమండి? సమృద్ధి ఎక్కడ ఉన్నది? సంతృప్తి ఎక్కడ ఉన్నది? సమృద్ధి ఎక్కడ ఉన్నది? సంతృప్తి ఎక్కడ ఉన్నది? నీ దగ్గర ఉండాలి అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? సమృద్ధి ఎక్కడ ఉంటుంది? సంతృప్తి ఎక్కడ ఉంటుంది? సంతోషం ఎక్కడ ఉంటుంది? దేవుని ఎక్కడ ఉంటుంది? ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? మేలు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి సమీపంగా ఉంటుంది. అది ఐగుప్తులో ఉంటే అక్కడ తన ప్రజలు ఐగుప్తులో ఉంటే, తన ప్రజలంటే తన వాక్యాన్ని నెరవేర్చేవారు ఐగుప్తులో ఉంటే అక్కడ ఉంటుంది. పాతాళంలో ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. ఎడారిలో ఉన్నా అక్కడ దేవుని ఉంటుంది. అర్థమైందా? పంట పండినా దేవుని ఉంటుంది, పంట పండకపోయినా దేవుని ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది కనుక. కాబట్టి సస్యశ్యామలమైన దేశంలో ఉన్న ఈ జారత్వములు, బలాత్కారములు, ద్రోహాలు, తర్వాత కర్ణపిశాచాలు, దోపుడు సొమ్ములు, దేవునిని పట్టించుకోకుండా, దేవుని మందసాన్ని అంటే దేవునిని పట్టించుకోకుండా ఉండేటువంటి ప్రాంతాల్లో కరువు తాండవిస్తుంది. అర్థమైందా? సమృద్ధిగా జేబులోకి డబ్బులు వస్తాయి కానీ చిల్లిబడినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము. నీ దగ్గర ఉండవలసినటువంటి ధాన్యం, నీ దగ్గర ఉండవలసిన సంతోషం, నీ దగ్గర ఉండవలసిన ఆశీర్వాదం, నీ దగ్గర ఉండవలసినటువంటి మేలు, నీ దగ్గర ఉండవలసినటువంటి దేవుని మందసం, నీ దగ్గర ఉండవలసిన దేవుని మందసం, దేవుని సన్నిధి, నీ దగ్గర ఉండవలసినటువంటి దేవుని వాక్యం, నీ దగ్గర ఉండవలసినటువంటి దేవుని కృప, నీకు తోడుగా ఉండవలసినటువంటి దేవుని సన్నిధి ఎక్కడికో వెళ్ళిపోయిందంటే ఒకసారి మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడికో పంపిస్తుంది నువ్వే. ఏమండి? దేవుని నమ్మక, దేవుని దర్శనాన్ని నమ్మక, దేవుని సన్నిధిని నమ్మక, దేవుని వాక్యాన్ని నమ్మక, దేవుని యొక్క విలువను తెలుసుకోకుండా ఏమండి పిచ్చి వేషాలు, పిచ్చి ఆచారాలు, పిచ్చి క్రమాలు, లోకస్తుల యొక్క ఆలోచనలు, లోకపు మాటలు, లోకపు ఆచారాలు ఆచరించే నీ దగ్గర కరువుగాకేముంటుంది? సమృద్ధి ఎలా ఉంటుంది? కనుక సమృద్ధి కలిగి ఉండేటువంటి సన్నిధిని మనము పోగొట్టుకోనకుండా దేవుని మందసము మనము దగ్గర ఉందముగాక. ఆమెన్.
దేవుని సన్నిధిలో ఉందముగాక, దేవుని కృపలో ఉందముగాక, దేవుని వాక్యములో ఉందముగాక. అప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఏంటంటే అబ్రహాం గారికి ఊరిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి తోడుగానే ఉన్నది. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని సన్నిధి తోడుంది. కనానుకు వచ్చినప్పుడు దేవుని సన్నిధి. ఎక్కడికి వచ్చినా అబ్రహాం గారిని ఏం విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలే. కారణం ఏంటి? దేవుని సన్నిధికి విలువిచ్చాడు, దేవుని మందిరమునకు విలువిచ్చాడు, ప్రార్థనకి విలువిచ్చాడు, దేవునికి విలువిచ్చాడు. అర్థమైందా? దేవునిని విలువగా చూద్దాముగాక, దేవుని మందిరమును విలువగా చూద్దాముగాక, నిజ సేవకులను గుర్తించుదముగాక. అట్టి ఆశీర్వాదకరమైన కృపను ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుకొచ్చుకునే బదులు మన దగ్గరే సమృద్ధి కలిగి ఉండే దేవుణ్ణి మనము కలిగి ఉందముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నీ కృప చూపినందుకు, నీ దయ చూపినందుకు, నీ మేలు చూపినందుకు, మీ సన్నిధి చూపినందుకు వందనాలనైనా. మా దగ్గర ఉండవలసిన ఆశీర్వాదం, మా దగ్గర ఉండవలసిన దీవెన, మా దగ్గర ఉండవలసిన మేలు ప్రభా ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది అయ్యా. ఇదిగో తండ్రి, వివాహ విషయములలో, శుభకార్యముల విషయములలో, మరణ సంబంధమైన విషయంలో మేము నా తండ్రి నీ సన్నిధిని ఆశ్రయించవలసిన మేము ప్రభువా లోకాన్ని ఆశ్రయించి ఏం చేయాలో ఏం చేయకూడదని వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నామయ్యా. కరువుగాకేమొస్తుంది, కష్టాలుగాకేమొస్తాయి, దిగులుగాకేమొస్తుంది, లేమిగాకేమొస్తుంది, సమృద్ధి ఎలా వస్తుంది ప్రభువా? మేము ఆలోచన చేసుకోవడానికి సహాయం చేయండి. మీకు దగ్గరగా జరగడానికి, మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి, మీ వాక్యమును అడిగి తెలుసుకోవడానికి, నీ సన్నిధిలో నిన్ను అడిగి తెలుసుకొని నా ప్రభా సంపూర్ణకు సాగిపోయే కృపను, ధన్యతను, భాగ్యతను ప్రసాదించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైయుండునుగాక.